దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్య పఠనము ఇర్మియా 20వ అధ్యాయము. ఇర్మియా ఆ ప్రవచనములను పలుకగా యెహోవా మందిరంలో పెద్ద నాయకుడును ఇమ్మేరు కుమారుడునగు పశూరను రాజకుడు విని ప్రవక్త అయిన ఇర్మియాను కొట్టి యెహోవా మందిరమందున్న బెన్యామీను మీద గుమ్మమునొద్ద నుండు బొండలో అతన్ని వేయించెను. మరునాడు పశూరు ఇర్మియాను బొండలో నుండి విడిపింపగా ఇర్మియా అతనితో ఇట్లనెను, యెహోవా నీకు పశూరను పేరు పెట్టడు గాని మాగోర్ మిస్సాబీబ్ అని నీకు పేరు పెట్టును. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నీకును నీ స్నేహితులకందరికీ నీవే భయకారణముగా ఉండునట్లు చేయుచున్నాను. నీవు చూచుచుండగా వారు తమ శత్రువుల ఖడ్గము చేత కూలెదరు. మరియు యూదావారినందరినీ బబులోను రాజు చేతికి అప్పగింతును. అతడు వారిని చెరపట్టి బబులోనుకు తీసుకొని పోవును. ఖడ్గము చేత వారిని హతము చేయును. ఈ పట్టణములోని ఐశ్వర్యమంతయు దానికి వచ్చిన లాభమంతయు దాని అమూల్య వస్తువులన్నీయు యూదా రాజుల నిధులన్నీయు నేను అప్పగింతును. వారి శత్రువుల చేతికే వాటిని అప్పగింతును. శత్రువులు వాటిని దోచుకొని పట్టుకొని బబులోనుకు తీసుకొని పోదురు. పశూరు నీవును నీ ఇంట నివసించు వారందరూ చెరలోనికి పోవుదురు. నీవు ప్రవచనముల చేత మోసపుచ్చిన నీ స్నేహితులందరూ బబులోనుకు వచ్చెదరు. అక్కడనే చనిపోయేదురు, అక్కడనే పాతిపెట్టబడదురు. యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడి తిని నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి. నేను దినమెల్లా నవ్వుల పాలైతిని. అందరూ నన్ను ఎగతాళి చేయుదురు. ఏలయనగా నేను పలుకునప్పుడెల్లా బలాత్కారము జరుగుచున్నది, దోపుడు జరుగుచున్నది అని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చెను. దినమెల్లా యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును హేతువాయెను. ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకొంటినా అది నా హృదయములో అగ్ని వలె మండుచు నా ఎముకలలోనే మూయబడి ఉన్నట్లున్నది. నేను ఓర్చి విసికి ఉన్నాను, చెప్పక మానలేదు. నలుదిక్కుల భయము అని అనేకులు గుసగుసలాడగా వింటిని. వారు దుర్మార్గుడని మీరు చాటించిన ఎడల మేమును చాటింతుమందురు. అతడు ఒకవేళ చిక్కుబడును, అప్పుడు మనం అతన్ని పట్టుకొని అతని మీద పగ తీర్చుకొందమని చెప్పుకొనుచు నాకు స్నేహితులైన వారందరూ నేను పడిపోగా చూడవలనని కనిపెట్టుకొని ఉన్నారు. అయితే పరాక్రమము గల శూరుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. నన్ను హింసించు వారు నన్ను గెలువక తొట్టిల్లుదురు. వారు యుక్తిగా జరుపుకొనరు గనుక బహుగా సిగ్గుపడుదురు. వారెన్నడూను మరోబడని నిత్యావమానము పొందుదురు. సైన్యములకు అధిపతివగు యెహోవా నీతిమంతులను పరిశోధించువాడవు నీవే. అంతరింద్రియములను హృదయమును చూచువాడవు నీవే. నా వ్యాజ్యమును నీకే అప్పగించుచున్నాను. నీవు వారికి చేయు ప్రతిదండన నేను చూతునుగాక. యెహోవాను కీర్తించుడి, యెహోవాను స్తుతించుడి. దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణంను ఆయనే విడిపించుచున్నాడు. నేను పుట్టిన దినము శపింపబడును గాక. నా తల్లి నన్ను కనిన దినము శుభదినమని అనబడకుండును గాక. నీకు మగపిల్ల పుట్టెనని నా తండ్రికి వర్తమానము తెచ్చి అతనికి అధిక సంతోషము పుట్టించిన వాడు శాపగ్రస్తుడగును గాక. నా తల్లి నాకు సమాధిగా నుండి ఆమె ఎల్లప్పుడూ గర్భవతిగా నుండునట్లు అతడు గర్భములోనే నన్ను చంపలేదు గనుక యెహోవా ఏమాత్రమును సంతాపము లేక నశింపచేసిన పట్టణముల వలె ఆ మనుష్యుడు ఉండునుగాక. ఉదయమున ఆర్తధ్వనిని మధ్యాహ్న కాలమందు యుద్ధ ధ్వనిని అతడు వినుగాక. కష్టమును దుఃఖమును చూచుటకై నా దినములు అవమానముతో గతించిపోవునట్లు నేనేల గర్భములో నుండి వెడలితిని. ఆమేన్.